హాయ్ అండి. ఈరోజు నేను మీకు చంద్రహారం చైన్‌తో ఈ మధ్యలో బీడ్స్ యేసుకొని చైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇవైతే లాక్ బాల్స్. ఇదేమో ఇన్విజిబుల్ చైన్ అండి. మనం కట్టు తీగతో కాకుండా ఇన్విజిబుల్ వైర్‌తో ఎలా యేసుకోవాలో చూపిస్తాను నేను. ఇదైతే లాక్ బాల్ ఎక్కించుకుంటున్నానండి గేర్ వైర్‌లోకి ఫస్టు. నెక్స్ట్ ఈ చంద్రహారం చైన్‌లోకి ఎక్కించుకుంటున్నాను. ఇదైతే నేను దాని ఎదర సరిగ్గా కట్ చేయలేదు. అందుకే అది ఎక్కట్లేదు. ఇదిగోండి చూసారా? ఇదైతే చంద్రహారం చైన్‌లోకి ఎక్కించుకోవాలిది. ఎక్కించుకున్న తర్వాత దాన్ని మడపాలండి. మడిపి లాక్ బాల్ దాంట్లోకి పెట్టాలి. ఇదిగోండి చూసారా? 2 ఎక్కించిన తర్వాత దాన్నైతే పటకరతో నొక్కేయాలండి స్ట్రాంగ్‌గా. స్ట్రాంగ్‌గా నొక్కేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇది ఎట్లా ఎక్కించుకుంటున్నానంటే అక్కడ మీకు బీడ్స్ కనిపిస్తున్నాయి కదా! స్కై బ్లూ కలర్ బీడ్స్. దాని పక్కన ఉన్నాయేమో నక్షి బాల్స్. నేను ఒక స్కై బ్లూ కలర్ బీడు, ఒక నక్షి బాలు, మళ్ళీ ఇంకో బీడు అలా ఎక్కించుకుందాం. అలా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నానండి. మన ఇష్టం మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక్క బీడ్‌తో చేసుకున్న బానే ఉంటది. నేనైతే ఇప్పుడు 3 పూసలు ఉపయోగించి చేస్తున్నానండి. ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా ఉంది చూసారా? అది మీరు కట్ చేసుకున్నా ఓకే. ఒకవేళ కట్ చేసుకోకపోతే అది బీడ్‌లోకి ఎక్కించేస్తే బావుండిద్దండి చూడడానికి కూడా. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక లాక్ బాల్ ఎక్కిచ్చాను. ఇదిగోండి. లాక్ బాల్ ఎక్కిచ్చాను. మళ్ళీ నెక్స్ట్ చంద్రహారం చైన్స్ ఎక్కిచ్చాను. ఇవైతే ఇన్ని మీటర్స్ అని ఏం లేదండి. నా దగ్గర ఆల్రెడీ డిజైన్స్ చేసేసిన తర్వాత మిగిలి ఉన్న ముక్కలండి ఇవి. డిజైన్స్ కోసం అని చెప్పి చేసేస్తాం కదా! మిగిలి ఉన్న ముక్కలు. ఇదిగోండి ఇది చూసారా టైట్‌గా లాగాలండి దీన్ని. మనం మామూలుగా లాగితే రాదు. పట్టకరతో టైట్‌గా లాగాలి. అది ఎక్కడా కూడా వైరు, తీగ ఏం కనిపించకూడదు. టైట్‌గా లాగేసి నొక్కాలి. సేమ్ ఇంతేనండి. మనం ఎన్ని స్టెప్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ చేసుకోవచ్చండి. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఏసిన తర్వాత లోపలికంటా కట్ చేయాలి. కటింగ్ బావుండాలండి. లేకపోతే గుచ్చుకుపోతది. ఇప్పుడు ఈ చైన్ ఉంది చూసారా? ఆ చైన్‌కి మిడిల్‌కి పెట్టి నేను దాన్ని కట్ చేస్తున్నానండి. ఇదిగోండి. మిడిల్‌కి పెట్టి కట్ చేస్తున్నాను. దాంతో కట్ చేసేద్దాం అనుకున్నా గానీ అవ్వలేదు. మళ్ళీ పెద్ద కత్తెర తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం స్టార్టింగ్ ఎలా అయితే చేసామో సేమ్ అంతేనండి. ఒక లాక్ బాల్ ఎక్కించుకోవాలి. లాక్ బాల్ ఎక్కించుకున్న తర్వాత దాన్ని చంద్రహారం చైన్‌లోకి ఎక్కించుకోవాలి గేర్ వైర్‌ని. దాన్ని మడిపి లాక్ బాల్‌లోకి ఎక్కించాలండి. ఎక్కించిన తర్వాత దాన్ని టైట్‌గా లాగి నొక్కేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాకడ ఎలా ఎక్కించుకున్నాం బీడ్స్ సేమ్ అంతేనండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బాల్ ఎక్కించి మళ్ళీ చైన్ తీసుకోవాలండి. ఇప్పుడు గోల్డ్ బాల్‌లోకి అదే లాక్ బాల్‌లోకి దాన్ని ఎక్కించి టైట్‌గా లాగాలి. మనం పట్కార యూజ్ చేసి లాగొచ్చండి. చేత్తో లాగితే అక్కడ చిన్నగా ఉండిపోయిద్ది. పట్కారతో టైట్‌గా లాగేసి దాన్ని నొక్కేయడమే. నొక్కేసిన తర్వాత లోపలికంటా కట్ చేయాలి దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు చేస్తున్నానండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఆ తీగని, ఈ తీగని జాయింట్ చేసేటట్టు చేస్తున్నాను నేను దీన్ని. దీంట్లోకి ఎక్కించి లాక్ బాల్‌తో మనం దీన్ని లాక్ చేసుకోవాలి. ఇదిగోండి. దాన్ని టైట్‌గా నొక్కేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు పూసలు ఎక్కడం కోసం కట్ చేశాను నేను. ఇదిగోండి బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక లాక్ బాల్ ఎక్కించుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ అటువైపు చైన్ ఉంది కదా! ఆ చైన్‌ని ఎక్కించేయాలి. ఎక్కించేసి అది లాక్ బాల్‌లోకి ఎక్కించాలి వైర్‌ని. దాన్ని పట్కర్‌తో టైట్‌గా లాగాలి. ఇదిగోండి చూస్తున్నారా? పట్టకరతో టైట్‌గా లాగాలండి దాన్నైతే. దాన్ని కట్ చేసేయాలి. అటువైపు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా! దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి చూసారా? ఇటువైపు కూడా ఎక్స్ట్రా ఉంది కొంచెం. అది కట్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా అయింది కదా! ఇప్పుడు మనం దీన్ని నేను చేత్తో పట్టుకున్న వైపు మిడిల్ అనుకుంటే, ఇక్కడ మళ్ళీ ఇటువైపు కట్ చేయాలి. మనం హుక్స్ అది ఏసుకోవడానికి. ఇదిగోండి చూసారా? హుక్స్ అది ఏసుకోవడానికి ఇక్కడ కట్ చేయాలి. సేమ్ ఇందాకడ ఎలా చేసామో అదే ప్రాసెస్ అండి. బీడ్స్ ఇక్కడ కూడా అలాగే ఎయ్యాలి. కాకపోతే మనం దానికి హుక్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇందాకడ ఎలా చేసామో ఆ బీడ్స్ అదే ప్రాసెస్ ఇటువైపు కూడా. ఇదైతే వీడియో ఫాస్ట్‌గా పెడుతున్నానండి. మళ్ళీ అర్థం కావాలి కదా! నేను గివ్ అవే అని చెప్పాను కదండీ! నేను ఈ చైన్‌నయితే ఇద్దామనుకుంటున్నాను గివ్ అవేకి. మీకు ఏం చేయాలంటే మీరు గివ్ అవేలో గెలవాలి అంటే నా సబ్స్క్రైబర్ అయి ఉండాలండి. అట్లాగే నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. నా ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ చేయాలి. చైన్ ఎలా ఉంది ఏంటి అనేది ఏవైనా 2 వర్డ్స్ ఒక 2 మాటల్లో చెప్పాలన్నమాట. చైన్ ఎలా ఉంది ఏంటనేది. నా దాంట్లో నుంచి కామెంట్ పిక్కర్ అనే యాప్ ద్వారా నేను చూస్ చేసుకుని విన్నర్స్ ఎవరో అనేది అనౌన్స్ చేస్తాను. చేసిన తర్వాత నేను పర్సనల్‌గా వాళ్ళది వాట్సాప్‌లో అడ్రస్ అది తీసుకుని నా మనీతో నేనే పంపిస్తానండి. అట్లాగే మీ అడ్రస్లు అవి ఎవ్వరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొద్దు. నేను విన్నర్స్ అయిన వాళ్ళని అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళది వాట్సాప్‌లో నేను తీసుకుంటాను అడ్రస్ అది. నేనే పంపిస్తానండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన వీడియోస్లో ఏంటంటే ట్రిక్స్ అన్నీ ఉంటాయి.